తాండూరులో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రజా చైతన్యయాత్రలో ఆ పార్టీ సీనియర్ నేత విహెచ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కానీ నీ కొడుకేమంటుడు తెలుసా? కాంగ్రెస్ అట లోఫర్ పార్టీ అట, కాంగ్రెస్ ను పార్టీ పెడతా అంటాడు వీడు. ఎవడురా నువ్వు పార్టీ పెట్టేందుకు? దేశ స్వాతంత్రం గురించి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్, అదేవిధంగా సర్దార్ పటేల్ లాంటి వాళ్ళందరూ ఫైట్ చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చి జైలు పాలైన పార్టీని అనగదొక్కుతావు, భూస్థాపితం చేస్తావు. అదే సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఏమైతుండే చెప్పు? కొడుకు, బిడ్డే, అల్లుడు. నేను మొన్న ఏది మా బస్ యాత్ర మొదలు పెట్టేటప్పుడు ఏది నాంపల్లి దర్గాకి వెళ్ళి మొదలైనాం. కానీ సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కొడుకు, బిడ్డే, అల్లుడు, అల్లాహ్ కే నామ్ పే దే బాబా అందు. ఇది మీది లెక్క. కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మార్పు, ఇది మా మార్పు కాదురా బాబు. 4 గంటల నుంచి దెబ్బ తిని 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 ఇక చెయ్యాలని ఉన్నారు చూడు. ఏ మురుకులాడుతున్నారు చూడు, ఎవరు ఇది మా జోషి కాదు, ఆడు పెట్టే బాధ. ఇప్పుడు పోలీసు వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన కడుపు ఒక్కొక్కరికి ఇన్నోవా కార్లు, ఎస్పీలకు ఫార్చ్యూన్ కార్లు. మొన్ననే చూసిన ఏది హోంగార్డులకు 20,000 చేసి ఇక అలు పెట్టట్లేదు. ఇక దాని మీద ఏమంటాడు కేసీఆర్? పోలీస్ విత్ ఫ్రెండ్లీ అంట. పోలీసు ఎప్పుడన్నా ఫ్రెండ్లీకి ఇన్నారా మీరు చెప్పు? బయట బాగానే మాట్లాడతారు కొడుకులు, లోపలికి పోతే ఇక వాళ్ళ పని వాళ్ళది, మన పని మనం. ఈ ప్రెస్ వాళ్ళు కూడా ఈనాడు ఇంత భయపడుతున్నారు గవర్నమెంట్ తోటి. నాకు అర్థమైలే. మా ప్రభుత్వం వస్తుందిరా బాబు. మొదలు ప్రభుత్వాలు ప్రెస్ చూసి భయపడేది, ఇప్పుడు ప్రభుత్వాన్ని చూసి ప్రెస్ భయపడుతుంది. మేము ఇంతసేపు మాట్లాడినాం కదా, ఏడోలోకి ఇంత రాసి పడేస్తారు, అయిపోయింది. ఇక టీవీలు ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ గారు మాట్లాడినంతసేపు ఇట్లనే చూడాలి. మాది ఇట్లా తీసి ఇట్లా విచ్చేది. అరే మా సర్కారు వస్తుందా ఓయ్యా టీవీ వాళ్ళు? సర్కారు మాది వచ్చినాక మాకు కూడా తెలుసు ఎవరెవరికి. మొన్ననేమో కేసీఆర్ భయపెట్టిస్తే మీరు భయపడతారు. ఎవరో భయపడేది? మీరు ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం గురించి పోరాడినటువంటి మహాత్మా గాంధీ, ఆనాడు ఉన్నటువంటి పత్రికలు ఈనాడు కూడా ఉండాలి అనేది నా ఉద్దేశం. ప్రజల్లో ఏం జరుగుతుంది, ఏ పేదవానికి అన్యాయం జరుగుతుంది. ఇందిరాగాంధీ ఇచ్చింది దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టులు రాస్తే మా అమ్మ దున్నేవాడికే ఇచ్చింది. బ్యాంకులు రుణాలు ఇచ్చింది. ఇవాళ ఇన్ని అది చేస్తే కొత్తగా వచ్చిన కొడుకులకు కాంగ్రెస్ ఏం చేసి వాడంట నాగార్జున సాగర్ మీద కూర్చున్నాడట. కూర్చొని కింద చూసి కాంగ్రెస్ ఏం చేసిందంటే ఏం తెలుస్తుందా నీకు? ప్రజా సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తాండూరులో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రజా చైతన్యయాత్రలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెగిరారు. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా మండిపడ్డారు. కేసీఆర్ మంత్రివర్గం మొత్తం తెలంగాణ ద్రోహులే నిండిపోయిందని టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మోసకారి కేసీఆర్ ప్రభుత్వాన్ని తరుముకొట్టే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. गांधी कांग्रेस पार्टी तेलंगाना राज्य गठन किया है। आप सभी को सोनिया गांधी सम्मान दिया है तेलंगाना की रिकॉग्नाइजेशन की। ये बस यात्रा 119 कंस्टिट्यूंसी में घर घर में ये संवाद पहुंचना चाहिए कि तेलंगाना राज्य गठन करने के लिए अगर किसको बढ़ावा देना चाहिए वो केसीआर नहीं, वो
सोनिया गांधी है, कांग्रेस पार्टी है। आज मोदी सरकार बोल रहा था कि जो स्कैम की सरकार कांग्रेस है, 2G में आप सभी को जानकारी है कि 2G में कोर्ट सभी को बरी कर दिया और ये कुछ लोग षड्यंत्र करके పక్క రాష్ట్రం ఆంధ్రాలో డిఎస్సీలు పెట్టి 12,000 మంది టీచర్లు రిక్రూట్ చేస్తే కేసీఆర్ కింద డిఎస్సీ పెట్టింది లేదు, ఒక్క టీచర్ నియామకం చేసింది లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 2 జూన్ 2014న 1,07,000 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి, ఖాళీగా ఉన్నాయని చెప్పి శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి ప్రకటించిండు. ఈ రోజు 4 ఏళ్లు అవుతున్నది. ఎందుకు ఆ రోజున్న ఖాళీలు కూడా భర్తీ చేయలేకపోయినరో, ఏ విధంగా కేసీఆర్ నిరుద్యోగ యువతకి మోసం చేస్తున్నాడో మనందరం కూడా విస్తృతంగా తెలంగాణ